Audio Jungle. హాయ్ అందరికీ నమస్తే. మీరు ఒక కమ్యూనిటీ పోస్ట్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. అది ఏంటంటే గోవాకి వెళ్ళిపోకుండా మా ఇద్దరిని ఆపినప్పుడు సుజాత ఒకటి గోవాకి వెళ్ళిపోయిందని చెప్పి. అది ఏమైందంటే వీడియో నా చేతులారానే డిలీట్ అయిపోయిందండి. ఎందుకంటే అవి చాలా ఓల్డ్ వీడియోస్ కాబట్టి ప్రెసెంట్ బ్యాకప్ కూడా పెట్టుకోలేదు. అది నా మిస్టేక్ వల్ల అయిపోయింది. సో అది ఏం లేదండి, కంటెంట్ ఏం లేదు. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, చిన్న అబ్బాయి వచ్చి అక్క నీకోసం వెయిట్ చేసింది, నువ్వు రాత్రి రాలేదు, అక్క ఒకటే నగలు తీసుకొని గోవాకు కూడా ఇచ్చింది అంటే అప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత వాడు కొట్లాడతాడు నాతో, నీ వల్లే పోయింది మొత్తం అది ఇది అని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరు గోవాకి వెళ్ళిపోదామంటే నేను మధ్యలో ఎంటర్ అయ్యి నేను పిలిచబోతాడు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అది ఇది నేను చేసిన తప్పుకు నేనే రియలైజ్ అయినా, పదాంప అది ఇది అని చెప్పి గోవాకి అప్పుడు పిలిచపోయినాను. గోవా పిలిచిపోయి అక్కడ మంచి కంటెంట్ మంచి మంచి వీడియోలు తీయడం జరిగింది. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు చూడబోయేదంతా ఆ గోవాకి సంబంధించిన సుజాత వెతడానికి చేసిన వీడియోలే ఉంటాయి నాకు తెలిసి చాలా వరకు. ఆ విధంగా కొన్ని కూడా ఏమున్నాయి అనుకుంటా. అవన్నీ ఇప్పుడు మీరు ఆ సిరీస్ చూస్తారండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇంతకుముందు గోవాలో చేసిన వీడియోలకి ఇప్పుడు గోవాలో మళ్ళీ చేసి వచ్చిన వీడియోలకి చాలా తేడా ఉంది. సో మీ అందరికీ నచ్చుతుంది. సరేనా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ ఆల్, టాటా. ఇట్లనే చూస్తూ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుండే సిరీస్ కూడా అంటే శుద్ర పూజలకు సంబంధించింది ఒక 10 వీడియోలు టైప్ అయిపోయి ఉంటాయి. ఆ గోవా అవి సంబంధించిన వీడియోలు అయిపోయిన వెంటనే నెక్స్ట్ శుద్ర పూజ వీడియోలు వస్తాయి. అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా ఎప్పుడు మిమ్మల్ని నవ్వించాలని కోరుకుంటాను. అట్లే మీ సపోర్ట్ కూడా ఎప్పుడు నాకు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆ వీడియో డిలీట్ అయిపోయిన దానికి నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయలేము. కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలు అప్పుడు దాని తర్వాత గోవాకు వెళ్ళి తీసిన వీడియోలు అవి ఖచ్చితంగా లైక్ చేస్తారు. దాని తర్వాత హర్రర్ సబ్జెక్ట్ వస్తుంది, అవి కూడా మీరు లైక్ చేస్తారు. సోనా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్, టాటా, బై. ఏనా అన్నమా కారా చీకడుకుండ్రా. తినాలి కదా టైం టు టైము, తినాలి కదా టైం టు టైము. నిద్రపోయేది ఇదేనా? మీరు పొద్దు నుంచి అంతగా ఆడుకుంటారు స్విమ్మింగ్ పూల్లో. తిని ఆడుకుంటే అదని బాగుంటుంది. ఇప్పుడు తిని పండుకొని మళ్ళీ అవి ఆడు. ఏడి మనం వీడికి వచ్చింది చెప్పు. బాగా ఎంజాయ్. మళ్ళా తినల్లా, పండుకోవాలా, ఆడుకోవాలా, స్విమ్మింగ్ పూల్ అట్లా పోయి ఇట్లాడి వస్తాడల్లా. మనం ఎందుకు కడతాడు 10,000 ఊరికే ఉండేక? సాయంత్రం ఆడిపోండి, బీచ్ కాడికి పోండి, బాగుంటుంది. నువ్వు వాడు అలలు వస్తుంటాయి, అలల్లో అట్లా ఇట్లా పోయి యాదో ఒక అల వచ్చి మీ ఇద్దరినట్టే లాక్కొని లోపల పోయి ఊపిరాడుకుంటూ సస్తే, అలలు వస్తుంటాయి, అలల్లో అట్లా ఇట్లా పోయి యాదో ఒక అల వచ్చి మీ ఇద్దరినట్టే లాక్కొని లోపల పోయి ఊపిరాడుకుంటూ సస్తే ఏమి ఏమి తినరా తిని సస్తే ఏమే చిల్లరన వెళ్ళారా, చిల్లరన వెళ్ళారా, ఏం పనికి వచ్చినాము, ఏ దానికి వచ్చినాము లేకుండా ముడ్డి ఊపుకుంటే ఇద్దరు ఎగరలాడుకుంటా స్విమ్మింగ్ పూల్లో ఈదలాడుకుంటా. నేనేమో ఊరంతా మీ అక్క ముందర తెలియకూడదని చెప్పి పింగాణి ప్లేట్ పగులుతుంది నీకు, పింగాణి ప్లేట్ పగులుతుంది నీకు. మూసుకొని ఏం తెలియనట్లు ఇనుకుంటా మూసుకొని తిను. నోరు లేచిందో ఫస్ట్ నిన్నే లేపేది. ఇడ స్విమ్మింగ్ పూల్ వేసి ముంచి చంపేస్తా, ఈతకు పోయినట్టు చచ్చినాడని చెప్తా. చెప్పే రకం ఏంటంటే ఆల్రెడీ ఈతారు, సాయంత్రం వాడినేస్తా స్విమ్మింగ్ పూల్లోకి. అర్థమైందా? నాటకాలు చేస్తున్నారా, లెక్కలు ఖర్చు పెట్టుకుంటా. రాత్రి నిద్ర లేకుండా నేను పొద్దున్నే పోయి మళ్ళీ సరుకులు తీసుకొని మళ్ళా వస్తే మీకేం దోశ తెచ్చింది? మసాలా దోశ. మసాలా దోశనా? సూపర్ ఉంది. మడత పడుతుంది ఇట్లా మెడ. మసాలా దోశ నువ్వు తినిండిది పేపర్ సెట్ దోశ. అది ఎంత జంప్ ఉంది? అది నీ ఎత్తుంది, అంతెత్తు రాడ్ దిగుతుంది నీకు, అంతెత్తు రాడ్ దిగుతుంది నీకు. ఏంటికి వచ్చింది అది? ఎందుకు వచ్చింది? నీకు ఆ బాబు మీద ఇంట్రెస్ట్ లేదు, లవ్ లేదు, తొక్క లేదు అనుకుంటే ఏందప్పుడు నుంచి నటిస్తాను నువ్వు?
నచ్చించు అసలు వచ్చింది మ్యాటర్ పట్టించుకోవడంలే ఎందుకు పట్టించుకోవడంలే మాట్లాడినా నువ్వు ఏంది డబ్బులన్నీ పోతానే దిక్కు నువ్వు వాడు జలకాలాడుకుంటూ కూర్చుంటారు నువ్వు నువ్వు ఏ వాడేమన్నా సార్ కన్నా నువ్వేం సాగసవీరుడా బోట్లో తీసి సముద్రం మధ్యలో వేసి వస్తాయి ఇద్దరిని చెప్పిండు నువ్వు జమ్మగా ఏం చెప్పిండది నేను ఖర్చు పెట్టుకుంటా ఏం ఖర్చు పెట్టుకుంటా పెట్టి మళ్ళీ పెద్ద మళ్ళీ ఏం మాట విన్నారనుకో మళ్ళీ ముందు మీ ఇద్దరిని తీసిపోయి సన్న రూమ్లోకి వేసేసి ఫ్యాన్ తిండి లేకుండా దింపి నింటే సరిపోయేది అప్పుడు ఎతికేవాళ్ళు మీరు ఎవరెవరిని ఎట్టెట్ట చూసుకుంటూ తిరుగుతారు ఏమేం చేస్తారు అన్ని పొద్దు నుంచి ఫోకస్ చేస్తారు మీరు ఎవరెవరిని ఎట్టెట్ట చూసుకుంటూ తిరుగుతారు ఏమేం చేస్తారు అన్ని పొద్దు నుంచి ఫోకస్ చేస్తారు వాడేది వాడు ఇప్పుడు ఎవరు చూసినారు నీ జిగిడేది జిగిడి కాదు నువ్వు నేను ఎవరి గురించి చెప్తాను నీకు తెలుసు ఏడున్నాడు వాడు పైన ఏడున్నాడు బాగా తిని బాగా బలిచి పనుకున్నాడు పైన మన లోపల కూడా వాంతిట్టు పోయినా అని చెప్తాను నువ్వు వాడిని దొరికితే వాడిని ముంచి పడేస్తా ఒకసారి కాదు 2 సార్లు కాదు ఒకసారి చాలరా 3 సార్లు 4 సార్లు అసలు అడుగుతారా నువ్వు అని ఏ పని మీద వచ్చినాము ఎందుకు వచ్చినాము అడిగే అవును మీరిద్దరు వేయడం దాన్ని స్విమ్మింగ్ పూల్ ఆడేటప్పుడు అడిగే నీకు ఛాన్స్ లేదు 3 సార్లు ఆడుతున్నాడు తిందురా అంటే నువ్వు ఎంతసేపు లేను వచ్చేది కిందకి ఏ బాత్రూంలో తినేటప్పుడు చిల్లర కూతలు కూర్చున్నావు అనుకో వాడే కూర్చుంటావు ఈ రోజు నుంచి నేను దొడ్డి వాడిని అడగలేదో నువ్వు ఎందుకు వచ్చినాము యాడికి పోల్లా యాడుంది నీకు తెలుసా నాకు తెలుసా మరి ఎవరిని తెలుసు తెలిసినోడు ఏం బిక్తాడు వచ్చినప్పుడు నుంచి చెప్తారు కదా మనకి నువ్వు కూడా అడగాలి కదా పెద్ద ఆడేమో ఇంటికాడ పెద్ద పోదులు కొడుతుంది నువ్వు అది చేస్తాను ఇది చేస్తాను నేను మొత్తం నన్నే పట్టుకుంటున్నావు వాడు సాయంత్రం మనం బీచ్ పోదాం పదాం పోయేదాడు మీ వాళ్ళకి చెప్పేసి ఏమనే ఆడ పరిస్థితులు అంత బాగాలేవు బీచ్ కాడ అని ఓ మాట ఇచ్చిండు హింట్ ఏం బాగాలేదు ఆడ అలల ఫోర్స్ ఎక్కువ పొరపాటుగా అలలేక అట్లా పోయినా కూడా ఇగ్గపోతాయంట ఎవరు అట్లా పోయినా కూడా ఇగ్గపోతాయంట ఎవరు క్యాన్సిల్ చేయాలనుకుంటే అప్పుడు గోవాకు వచ్చే ముందరే గోవా వద్దు అని చెప్పాల్సింది నువ్వు ఇప్పుడు క్యాన్సిల్ ఉండదు బీచ్ కాడికి పోదాము నువ్వు వాడు ఎట్లా జలకాలు ఆడతారో నేను కూడా బయట కూర్చొని చూస్తాను నీట్గా వాడు వాడుకుంటా నమ్మడు నీళ్ళు దుంకి మళ్ళీ అదిగా చేసి వాడు అసలు పట్టించుకున్నాడు వచ్చినాడు పొద్దున్న వాడా లవ్ చేస్తాను నువ్వు నేను ఎవరికి చూడద్దు నువ్వు అంత కోపంగా నువ్వు ఎవరికి ఉండాలి అది నాకున్నాడా నువ్వు అట్లా చూడొద్దు నా నువ్వు నాకల్లా నువ్వు కూడు పెట్టేసావు నువ్వు అన్ని ఊరు తిట్టు నువ్వు మళ్ళీ ఏంటికి వచ్చినా మళ్ళీ మనం వీటికి అంత గట్టిగా అడుచుతున్నా ఏం కొమ్మలే మునిగిపోరా కానీ లేచింది మళ్ళీ ఇక్కడ లేచింది అనుకో చెప్తా మీకు ఊరు ఉండేది కూడా పోతుంది మళ్ళీ ఊడ్చుకొని వెళ్ళిపోతుంది ఈ తిండి కూడా నాకు దిగడం లేదు నేను ఈ తిండి కూడా నాకు దిగడం లేదు నేను బంగారము ఉండేంత వరకు మన చేతిలో పడుతుంది బంగారు కోసం వచ్చింది ఆడ ఏంటగా మొత్తుకుంటున్నావాడా బంగారు కోసం వచ్చింటే చెప్పు ఆడ గట్టి సాగుతున్నా మన అమ్మ జీవితంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు గట్టిగా సాగుతు నీకు చెప్తాను బంగారం కోసం వచ్చినా కూడా ఒకవేళ ఎతకాలి కదా ఏడుందని ఎదుగుతాను బయటకు వదులుతారా పొద్దున రారా అంగిడికాడికి వేద్దాం బండ్లో అని చెప్తే రావా అట్లా ఆ విషయం ఏమన్నా చెప్తే అది మా టాపీ మాట్లాడాలనే కదా నేను పిలిచేది రావా అంటే ఈదలాడాలంటావా అంటే తెలుసాలి కదా నాకే టిఫిన్ తెచ్చుకుందాం రారంటే రావా అంటే నాకేమన్నా చెప్పాలి క్లూయలు కదా నాకు కన్నన్న కొట్టాలి కదా నీకు ఇట్లా పొడిచేటప్పుడు కన్ను కొట్టి ఇట్లా పొడుస్తాడు ఇట్లా కన్ను కొట్టి రాటి తీసుకుని తలకాయ కొడతా నువ్వు చెప్పరు మరి కన్నన్న కొట్టాలి లేదు అవును ఫిగరు నువ్వు లేకపోతే అమ్మాయి నేను కన్ను కొట్టుకుంటుంటే చూసేవాళ్ళు ఇద్దరు తేడా నా కొడుకులు ఇద్దరు గోవాకు దిగినారు అని జనాలు అనుకో ఇద్దరు తేడా నా కొడుకులు ఇద్దరు గోవాకు దిగినారు అని జనాలు అనుకోవాలి నువ్వు అదే నీ ఇంటెన్షన్ నువ్వు అట్లా నువ్వు మళ్ళీ నీకు ఏడినేం కొడతా పొద్దున్న లేచిన నుంచి కన్ను కొట్టుకుంటుంటే చూసిన లేవనుకోవాలా నువ్వు అని కన్ను కొడతావా వాడు నీ కన్ను కొడతాడా ఎట్లా కొట్టుకుంటారు ఏమని ఇద్దరు ఆ అమ్మాయితో నాకేం లే నీతో నాకేం లే అని చెప్పి మీ ఇద్దరు మీద కలిసిపోయినారా ఏం మాట్లాడతావు కన్ను కొట్టు అంటే
హెచ్చరిక కానీ నువ్వు కన్ను కొట్టు పరుపు దగ్గర వచ్చి ముద్దు పెట్టు ఏమి ఇవన్నీ చిల్లరే వారాలు ముద్దు పెట్టమంటే నువ్వు వానికి పెట్టి చూసినాలే సాయంత్రం ఎప్పుడు బాగా నిద్రపోతాడు ఎందుకు ఇట్లా అంటాంటివి నైట్ అంటే నేను కంటి కంటే ఏ ముద్దు వచ్చినాడా చెప్పు ఊరిలో ఉన్నాను నువ్వు నీ ముద్దు వచ్చినాడు వాడు ముద్రాలా వాడు అలసిపోయినాడని ఇట్లా వాడు అలసిపోయినాడు ఏం పొడిచి నైట్ జర్నీలే కదా నేనేం చేసినాను నేనేమన్నా ఫ్లైట్కి వేలాడుకుంటా స్కేటింగ్ చేసుకుంటూ వచ్చినానా నాను అన్ని తిక్కతే నువ్వు మీరు వచ్చిన పని చూడకుండా ఏం అవలా చేస్తున్నారు ఏమన్నా పెట్టి కూడు పెట్టి అన్ని లానా కొన్ని బూతో మాట్లాడుకుంటూ కూడు పెట్టి కాదు కూడు కక్కిస్తే ఇప్పుడు హాస్పిటల్కి పోవాలా మనము ఆ పని మీదని చెప్పి ఏమి అది తినిండేది ఇప్పుడు కక్కలను వాడు నేను వాళ్ళు మిలిచి బాగాలేదు వాడు కక్కున్నాడు హాస్పిటల్ పోతామని చెప్తా లేదా కక్కు రాలేదనుకో చెప్పి ఇట్లా డొక్కలకి 4 గేట్లు గుద్దుతా వాంతింగ్ ఆటోమేటిక్గా వస్తుంది చెప్పేదన్నా నేను నిన్ను తిను కాదు ఇప్పుడు సన్న పోదామా మధ్యమే సన్నా పోతే ఫోన్ వస్తుంది ఎవడోడు కింద దిగి వస్తాడు జీవితం ఎట్లానా సన్నా పదామా అంటాను యాడికి పోతావు చెప్పు బీచ్లో ఎవరిని చూడాలని ఇప్పుడు నువ్వు బీచ్ల్లో ఎవరిని చూడాలన్నా వాళ్ళని చూడాలని వాళ్ళని చూడాలని నా ఏమన్నా న్యాయమన్నా మన న్యాయం అంటే నువ్వు బీచ్ కంటే ఆ బీచ్ లో ఉందని నీకే తెలుసు ఉందా లేదా నీకే తెలుసు అంటే చూసుకుంటా ఎవరు చూసుకుంటావు నీకు వీలైన చోట చూసుకుంటా పోదామంటావు నీతో ఎట్లా మాట్లాడి రావడే కదా రాగదా అందుకే నీకు విడిచిపెట్టేది ఇంకా ఏం శ్వాస దో ఉండాల వన్నీ దోనా ఫస్ట్ వాడ పట్టించుకోవాలి కదనా ఏందనా ఆడికి నువ్వు ఎగ్గిచ్చి ఆడంత రోషన్ చూపించినాడు ఏడేంటికి గప్చి కూర్చున్నావు నువ్వు అన్నీ గప్చి పట్టి అక్క ఉంది కాబట్టి ముందు కాబట్టి పవన్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి నేను గమ్మనుండా నేను ఈ ఆడ ఒకవేళ పొర్రపాటునుగానే సాయంత్రం రాత్రి టీవీ పెట్టి గుర్చిపెడతాను ఫుల్ సౌండ్ పెట్టి పైన నీ రూమ్లో పంపిస్తాను అని అప్పుడు నీ ప్రతాపం చూపి వాడు ఏంది ఎక్కిలు నవ్వుకుంటే ఎగురుకుంటా తిరుగుతున్నాడు వాడే నువ్వు చూడలేదా వాడు ఆడుకోవడాలు దుంకడాలు మనకు అంత బలిచిందేమన్నా కోబానికి ఏమన్నా నీ వల్లే నట్టిద్దు నువ్వు వాని చుట్టూ తిరుగుతాను వాడు నువ్వు జిగిడైనారం మంచి ఇద్దరిది పంచాయతీ బాగా జరుగుతుంది అన్నకు బాగా కాటేసి గోవాకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తానేమని వాడు నువ్వు మనసులో ఏమన్నా అనుకున్నారేమో వారం రోజులు నాతో ఎంజాయ్ చేస్తే ఒక్క రోజులో రక్తం కక్కిస్తా కక్కిచ్చి ఈడే ఇద్దరిని ఇదే రిసార్ట్లలోనే పనికి పెట్టుకునేటట్లు చేస్తా అర్థమైందా మళ్ళీ తిరిగి కూడా రాలేరు ఊరికి ఏంద్ర ఏం చేసి నాన్నయ్య ఏడేనా అమ్మ సచ్చిగా మా అమ్మ సచ్చికంటే నేను ఏంటి చేస్తాను నువ్వు అట్లా నువ్వు చూడొద్దులే ఉమ్మినావు కదా నువ్వు నా ఏంటి చూపిస్తానా నా 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 మా అమ్మతో పెట్టిగాక నేను మళ్ళా ఉమ్మించుకుంటానంటే నేను ఉంచలేదునా నేను తెల్లనా నిజంగా నువ్వు ఊహించుకోతున్నట్లా నేను ఎప్పుడు చేయను లేదేనా తిను వాళ్ళు త్వరగా తింటలేనా వాడు ఆకలి ఎత్తంటే పిలిచి రావడదా పిల్లోనికి అడ్డు కలిసినాడు బాబు 3 పూట 4 పూటలు తిని వానికేటి కలిసినాడు బాబు 3 పూట 4 పూటలు తిని వానికేటి నీ కోసము వాని అమ్మ ఎయిర్పోర్ట్లో ఎంతసేపు రా కాసుకుంది ఫ్లైట్ డిలే అయ్యి నువ్వు కాదు ఎంతసేపు నిండిదాడ 10:30కి 2 గంటలు డిలే అయినాడు కూర్చున్నావా వచ్చి ఏం చేసినాం అదేందో పిలిచిపోతుంది దానికి అంటే పిలిచిపోయినావు కదా నిన్న చికెన్ పీసులు కేఎఫ్సీలు నమ్ములుకుంటా కూర్చుంటారా ఎన్నిసార్లు రా కేఎఫ్సీ తిండి నిన్న మొత్తం 2 సార్లు 2 సార్లా ఎయిర్పోర్ట్లో ఎవరు తిన్నారు మర్చిపోయింది మీది బల్లే ఉంది అసలు మీది ఇంకోటి తెలుసా నాకు బల్ల నచ్చింది నీది వానికి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ లేట్ అయిందంటే మేమంతానేమ్మా లేట్ అయిపోయింది కదరా మళ్ళీ క్యాబ్ పట్టుకోవాలంటే నువ్వు డింగ్ ఎగురుతున్నారు ఏం బొచ్చిపోయిందే మాది 2 గంటలు 4 గంటలు లేట్ కాదు ఎయిర్పోర్ట్ బాగుంది తిరుగుదామని ఆడే సంపేల్సింది నేను కూడా బాధపడినా నువ్వు ఏం బాధపడలేవు వాడు నువ్వు చెట్టా పట్టేసుకొని ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నారు ఆడికి ఆడికి
అట్టే మెత్తి టాయిలెట్ రూమ్ లో పిలిచి గొంతు బిస్కెద్దాం అనుకుంటే నా ఏంటి చూస్తా అట్టే మెత్తి టాయిలెట్ రూమ్ లో పిలిచి గొంతు బిస్కెద్దాం అనుకుంటే నా ఏంటి చూస్తావా నువ్వు ఏమినా ఏంది పని ఏంది నువ్వు పని ఫోటోలు దిగుతారా మీరు ఎయిర్పోర్ట్ లో స్టైల్ గా అంటే దిగురా స్లో మోషన్ వాకింగ్ వీడియో కావాలా అంటే మోషన్స్ కక్కుంటావు నువ్వు అర్థమైందే మామూలు దిగిరామని ఫోటోలు దిగిరమ్మలు ఎవరైనా నువ్వు అంతా మళ్ళీ ఇంత అద్మానం అనుకోవాలి మైండ్ అంత ఈ రోజు ఒక్క రోజు చూస్తారా ఇవన్నీ అంటే ఈ రోజు కనపడాలా నువ్వు తీసింది ఈ రోజు గిన తేడా ఏమన్నా జరిగిందో నువ్వు వానికి గట్టి కౌంటర్ ఇయ్యలేదు బా వానికి చెప్తాను కూడా పొద్దున్న చెప్పదు ఆడు చెప్పు ఇప్పుడు ఏం చెప్పదు ఆడు వాడిని సాయంత్రం నీ రూమ్ లేక పంపిస్తాను అంటే నువ్వు అక్క ముందర ఫోటోలు తీస్తారా అని చెప్పి పిలిచిపోయినది నువ్వే కొన్ని చోట్ల మళ్ళీ ఆడపోయినాక ఫ్లైట్ ముందర తీసుకుందాం రా బాగా కనబడతాయి నువ్వు వాడు డల్లుగా ఉంటారేమో అక్క పోయిందని వాడు నువ్వు ఆ పాప కోసం ఏం చేస్తాను బాధలో ఉంటారేమో అని చూద్దామని ట్రై చేస్తున్నా వానమ్మ కిస్సింత ఇంత ఓ బొట్టు రవ్వ అంతా కూడా లేదు ఏంటి లేదు లేచినట్టు నడువాడు చూడిపో సార్ లేచినట్టు నడువాడు చూడిపో సార్ లేచినట్లేదు పోరా పో ఓకే రాక తిందు అని పిలుచుకురా పో మామూలు పోయిరా ఎందుకంటే నువ్వు ఇదో రోజే ఉండేది పిలుచు పిలిచిపోవే మళ్ళీ వస్తాను ఏంటో పనులు ఊరుకోవడం ఏంటి మళ్ళీ ఎవరు సౌండ్ చేసింది ఆ గ్లాస్ పెట్టింది యాకే కట్ చేస్తా ఏ నా చికెన్ కట్ చేస్తా పెద్ద పెద్ద పీసులు నైట్ చూడు అవి ఈ పేమెంట్ పెద్ద పీస్ ఒకసారి చెప్తా లెగ్ పీస్ అనేది ఈ సైజ్ తేగల ఏం చెప్తావు చెస్ట్ పీస్ తొడల పీస్ నువ్వు అంతా నువ్వు ఎవరు నువ్వు అట్లా చేయొద్దు నువ్వు ఏదో ఏడు పీసుకొచ్చి ఊర్లు కూర్చో అద్దాల వలగొట్టి అన్ని మొత్తం గబ్బు లేపి ఏమే అద్దాల వలగొట్టి అన్ని మొత్తం గబ్బు లేపి ఏమే సో నేను కొత్తిమీర ఉలుస్తా అంటే నువ్వు వాడు ఆరేసుకొని పడుకొని గ్లాసు కింద పడేస్తారా వాడ నటిద్దు నువ్వు వాడు పడేస్తే నువ్వేమంటివి మామూలే పడతాంటే అంటవా నువ్వు మామూలు మిద్ది పైన నుంచి కూడా మనుషులు పడతాంటారు ఓకేనా నువ్వు మామూలు మిద్ది పైన నుంచి కూడా మనుషులు పడతాంటారు ఓకేనా దానికి అది పగిలింది నీ తల కూడా పగులుతుంది యాదానికి దాని పీసులు అవుతుంది నువ్వైతావు పీసులు కావు కదా అవుతావా ఇప్పుడు గాజు పగిలే కొద్దీ పదును అవుతుందండి సినిమాలో డైలాగ్ పెట్టినారు మళ్ళీ నువ్వు పైన మిద్ది పైన నుంచి కింద పడే కొద్దీ నువ్వు కూడా ఏమన్నా పదునవుతావా పైన నుంచి కింద పడే కొద్దీ నువ్వు కూడా ఏమన్నా పదునవుతావా మళ్ళా నువ్వు గ్లాస్ ఒకటి ఎట్లయితారు వేరు కదా సొల్లొద్దు చెప్తాడు ఒకటి ఈ రోజుకి నన్ను నీలో వాన్లో మార్పు నాకు కనపడలేదంటే రెండే ఆప్షన్లు దిండే వేసేస్తా మూసి చంపేస్తావు నువ్వు ఏది ఇంకేం దిండు వేస్తా అంటే అట్లా దిండు మొగానికి వేస్తా అని కాదు దిండు నీ మొగానికి గట్టి ఇంతలా రాయి కిందకేసి దిండు ఇట్లా బిగుసుకొని తాడుతో పాటు పైకి వేలాడతావు ఇట్లా అట్లా కూడా చంపారు మధ్య ఎవరు దిండుతో కూడా అట్లా కూడా చంపచ్చా అంటే నీకెన్ని విధాలు తెలుసు చంపేది ఎంతమంది చంపినావు నీ నాడు చంపలేదు ఓడెత్తాడు నీకు ఓటాడుతా ఒకటి వాడు ముందు పోలా నువ్వు ముందు పోలా అనేది నీకే ఆప్షన్ ఇస్తాను ఒకవేళ తేడా అయితే ఈరోజు ఎవరు ముందు పోలా ఎవరు ముందు వద్దులేనా చెప్పన్నా ఓపెన్ చెప్పి మళ్ళా నువ్వు దాచుకోవద్దు మళ్ళా రెండో ఛాన్స్ రాదు ఎవరు పోలా ముందు వాడా నువ్వా వాడు ఊరికి పంపించేస్తాను నేను పెట్టుకొని ఇక్కడ నీ సినిమా ఏందో చూపిస్తాను సంపే కాదు ఎవరు పోవాలంటే ఊరికి ఎవరు పోవాలని నువ్వు మంచి త్యాగం చేసినావు వాడిని పంపించే నేను కావాలంటే ఈడ ఉంటా నన్ను సంపుకో అని చెప్తావు నువ్వు అంత ధైర్యంగా ఉంది చెప్పగలుగుతున్నావు నువ్వు సంపు నన్ను వాడిని వదిలేని ఎవరు నువ్వేంటి వాడిని పోనీ అని అంటే వాడు చంపేసినా కూడా నీకు ఓకే ఆ పాపం చూపించేవాళ్ళు ఎవరు
ఓ అవును కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు వాడు చెప్తాడు బయట కూర్చొని నీట్గా ఆలోచించు ఎట్లా చేస్తే పని అవుతుందని. పని అవుతుంది. ఎందుకంటే నా పని సింపుల్, పని సింపులే. అందుకు మీ పని ఎట్లయితుందో కనుక్కో, వాడికి వచ్చి పెట్టుకో, మాట్లాడుకో. వాడు సాయంత్రం రూమ్లో పిలుచుకునో రాత్రి రూమ్లో పిలుచుకునో ఏదో మాట్లాడి తెంచేయి. 3 గంటలుగా పిలుచుకుంటారు. నువ్వు ఎంత పిలుచుకుంటావు అనేది వాళ్ళు జనాలు టీవీ చూసేటప్పుడు జనాలు డౌట్ రానట్టు పిలుచుకొని మాట్లాడు. ఇప్పుడు ఆ మధ్య అంతే 2 గంటల వరకు అవన్నీ నా చెప్పాలి. మీరు అందుకే ఏం మేలుకుంటావు 2 గంటల వరకు. నువ్వు 7 అయితే నిద్రపో, వాడు 6:30 నిద్రపోతాడు. భలే ఉంది మీది కథ. మేము మేలుకుంటాం 2 వరకు. నిద్రపోండి ఇద్దరు. ఈసారికి నిద్రపోయినట్టు ఇద్దరు నాకు కనపడల్లా. అది ఏంటి ముత్తుకుంటున్నా పైన పోతున్నాడు ఈ కొంపలంగా. చేసే పని కూడా చేయి నువ్వు మొత్తం ఇప్పుడు నిమ్మేనా. కానీ మీ ఇద్దరిని భలే ఏడుస్తా రోజు. ఇప్పుడు పిలిచి నాకు దొన్ని నేను పిలిచాను, నాకు అవసరమే లేదు. వాడు నీ చెప్పడం నీ వల్ల నేను రావడం జరిగింది, నీదే బాధ్యత అంతే. వాడు యాడుందో అని బాగా తెలిసిన పట్టుకొచ్చినాడు. వాడిని బొచ్చు అటు సందు కూడా తెలియవని గోవచ్చిందరు ఫస్ట్ టైం చూసి షాక్ అవుతాడని ఇట్లా చూసి. వాడిని బొచ్చు అటు సందు కూడా తెలియవని గోవచ్చిందరు ఫస్ట్ టైం చూసి షాక్ అవుతాడని ఇట్లా చూసివాను. చూడలేదా నువ్వు? వాడు ఎట్లా షాక్ అవుతాడు? స్టార్టింగ్ బెంగళూరు వచ్చినప్పటి నుంచి షాక్ అవుతానే ఉన్నాడు. బెంగళూరు నుంచి వాడికి తెలుసా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎట్లా షాక్? ఫ్లైట్ ఎక్కినాడు ఎంత ఎంజాయ్ చేస్తాడు. వాడు విండో సీట్ లో కూర్చొని ఫుల్ ఎంజాయ్. నువ్వేమో వేరే పక్కన కూర్చొని తొడమించి చేసి చేయబడుతుంది తప్ప పొరపాటుకు కావాలి. ఇది యాక్చువల్గానే పడింది, నేను చూస్తేనే పొరపాటు అన్నట్లు నటించినావు. పొరపాటుకు కావాలి, ఇది యాక్చువల్గానే పడింది, నేను చూస్తేనే పొరపాటు అన్నట్లు నటించినావు. అన్నీ నాకు ఈ చిల్లర వివరాలు అవన్నీ నాకు ఆ స్టోరీలో అవసరంలే. ఒకటి నువ్వేమన్నా ఈరోజు వాడిని మాట్లాడే దాన్ని బట్టి ఏందనేది ఆలోచిస్తా. నువ్వు పోద్దు, నేను పోతా కూర్చో. నేను పోతలే కూర్చో. నేను అందుకే కత్తితో పొడిచేదో లేదా ఏదో చేయలేను. ఎందుకంటే ఇప్పుడు చూడు, నువ్వు కాళ్ళు పోలంటే నువ్వు కాళ్ళని నువ్వు అంటే నువ్వు కూర్చుంటే నేను వెళ్ళిపోతా కూర్చోలంటావు అంతే కదా. నువ్వు కూర్చుంటే నేను వెళ్ళిపోతా కూర్చోలంటావు అంతే కదా. ఏ కిచెన్ రూమ్ లో ఉంది ఇప్పుడు నీకు? ఏ నీళ్ళు తాతారా నువ్వు? ఏ మనిషి పోయినావు అని అన్ని నీళ్ళలో ఇలా అన్నావు కదా, మళ్ళా తప్పికెట్లేదు నీకు. నేనే ఎందుకు తీసుకొని వస్తా వంట రూమ్ లేకి. వాడిని బాగా నిఘా వాడు ఇన్ని గుంటాయి నిద్రపోతా అంటాడు.